ఒకసారి మీరు కళ్ళు మూసుకుని 5 లేదా 10 సంవత్సరాల తర్వాత ప్రపంచాన్ని ఊహించండి. ఉదయం మీరు ఇంటి నుండి బయటికి వచ్చి రోడ్డుపై అడుగు పెట్టగానే మీకు ముందుగా కనిపించేది, వినిపించేది ఈ రోజుల్లా పెట్రోల్, డీజిల్ వెహికల్ ఇంజిన్ సౌండ్స్ కాకపోవచ్చు. వాటి ప్లేసుల్లో ఆల్మోస్ట్ సైలెంట్గా, ఎంతో స్మూత్గా ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ బస్సెస్ ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఒకప్పుడు ప్రతి కొద్ది కిలోమీటర్లకి పెట్రోల్ బంక్స్ కనిపించినట్లుగా రాబోయే రోజుల్లో ప్రతి సిటీలోని ప్రతి హైవే మీద, షాపింగ్ మాల్స్ దగ్గర, ఆఫీస్ కాంప్లెక్స్లో, అపార్ట్మెంట్ పార్కింగ్లో కూడా ఈవీ ఛార్జింగ్ సెంటర్స్ కనిపించే పరిస్థితి రావచ్చు. ఇది కేవలం ఒక ఊహ కాదు. ప్రపంచం మొత్తం ఇప్పుడు అదే దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. అయితే ఈ మార్పు గురించి మాట్లాడుకునేటప్పుడు చాలామందికి ఒక డౌట్ కూడా ఉంటుంది. అసలు ఈవీ ఛార్జింగ్ సెంటర్స్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? ఎందుకు ఇది భవిష్యత్తులో అంత ముఖ్యమైనది? ఈరోజు ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నిటికీ చాలా సులభంగా, ఎవరైనా అర్థం చేసుకునే విధంగా పూర్తిగా సమాధానం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రేణుకా యూనివర్స్. ఈ వీడియోలో టెక్నాలజీ, ఫైనాన్స్, బిజినెస్, ఇన్వెస్ట్మెంట్స్, ఫ్యూచర్ ట్రెండ్స్, అలానే మన రోజువారీ జీవితంలో ఉపయోగపడే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను సులభమైన తెలుగులో మీ ముందుకు తీసుకురావడమే మా ప్రయత్నం. కాబట్టి ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయం రాబోయే సంవత్సరాల్లో దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కాబోతుంది. గత కొన్నేళ్లలో మీరు ఒక విషయం ఖచ్చితంగా గమనించే ఉంటారు. ఒకప్పుడు చాలా అరుదుగా కనిపించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ రోజు రోడ్డుపై సాధారణంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, పొల్యూషన్ సమస్యలు ఎక్కువగా రావడం, బ్యాటరీ టెక్నాలజీ అభివృద్ధి చెందడం, అలానే గవర్నమెంట్ కూడా క్లియర్ ట్రాన్స్పోర్టేషన్ని ప్రోత్సహించడం వల్ల ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మారుతుంది. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎంత ముఖ్యమో దాన్ని ఛార్జింగ్ చేసే వ్యవస్థ కూడా అంతే ముఖ్యమైనది. అదే ఈవీ ఛార్జింగ్ సెంటర్స్. చాలా సింపుల్గా చెప్పాలంటే ఈవీ ఛార్జింగ్ సెంటర్స్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్కి బ్యాటరీ ఛార్జ్ చేసే ప్లేస్. మనం పెట్రోల్ వెహికల్కి ఫ్యూయల్ నింపుకోవడానికి పెట్రోల్ బంక్కి వెళ్ళినట్లే ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీలో పవర్ నింపుకోవడానికి ఈవీ ఛార్జర్ సెంటర్స్కి వెళ్తాం. అయితే ఇక్కడ ఫ్యూయల్ బదులుగా ఎలక్ట్రిసిటీ ఉపయోగిస్తాం. బయట నుండి చూస్తే ఇది చాలా సులభంగా కనిపించినా లోపల మాత్రం అడ్వాన్స్ టెక్నాలజీకి పనిచేస్తూనే ఉంటుంది. మనం మొబైల్ ఫోన్ని ఛార్జ్ చేసే ప్రిన్సిపల్ ఇక్కడ కూడా ఉంటుంది. కానీ ఫోన్ బ్యాటరీ చిన్నది, వెహికల్ బ్యాటరీ చాలా పెద్దది. అందుకే ఎక్కువ కెపాసిటీ ఉన్న ఛార్జర్స్, సేఫ్టీ సిస్టమ్, ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు. ఒక ఈవీ ఛార్జింగ్ సెంటర్లో ప్రధానంగా 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. మొదటిది ఛార్జింగ్ మిషన్, రెండవది పవర్ సప్లై సిస్టమ్, మూడవది వెహికల్ కనెక్టర్ కేబుల్. వెహికల్ని ఛార్జింగ్ పాయింట్ దగ్గరకు తీసుకువెళ్ళి కేబుల్ కనెక్ట్ చేసిన వెంటనే ఛార్జింగ్ ప్రారంభం కాదు. ముందుగా ఛార్జర్ వెహికల్తో కమ్యూనికేషన్ చేస్తుంది. బ్యాటరీలో ఎంత ఛార్జ్ ఉంది, ఎంత పవర్ ఇవ్వాలి, వెహికల్ ఏ ఛార్జింగ్ స్పీడ్ని సపోర్ట్ చేస్తుంది, అవన్నీ వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ఛార్జింగ్ ప్రారంభం అవుతుంది. తర్వాత ఎలక్ట్రిసిటీ క్రమంగా బ్యాటరీలోకి వెళ్ళి అక్కడ ఎనర్జీ రూపంలో స్టోర్ అవుతుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత చాలా వెహికల్స్లో ఛార్జింగ్ ఆటోమేటిక్గా స్టాప్ అవుతుంది. దీనివల్ల బ్యాటరీ అన్నది చాలా సేఫ్టీగా ఉంటుంది. ఓవర్ ఛార్జింగ్ సమస్యలు కూడా ఉండదు. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న, అన్ని ఛార్జర్స్ ఒకేలా పనిచేస్తాయా? సమాధానం లేదు. ప్రధానంగా 3 రకాల ఛార్జింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. స్లో ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్, అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్. స్లో ఛార్జింగ్ ఎక్కువగా హోమ్ ఛార్జింగ్ కోసం ఉపయోగిస్తారు. రాత్రి వెహికల్కి ఛార్జింగ్ పెట్టి ఉదయం ఉపయోగించుకునే వారికి ఇది చాలా అనుకూలం. ఫాస్ట్ ఛార్జింగ్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. బయట ప్రయాణంలో బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు తక్కువ సమయంలో మంచి ఛార్జింగ్ అందిస్తుంది. ఇక అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్లో అయితే ప్రస్తుతం అడ్వాన్స్ టెక్నాలజీ, ముఖ్యంగా హైవే మీద లాంగ్ డిస్టెన్స్ ప్రయాణం చేసే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే ఛార్జర్ ఎంత ఫాస్ట్ అయినా వెహికల్ బ్యాటరీ సైజ్, వెహికల్ టెక్నాలజీ కూడా ఛార్జింగ్ టైం మీదే ప్రభావం చూపుతుంది. ఇక్కడ చాలామంది ఆలోచించే మరొక విషయం, ప్రపంచం మొత్తం ఎందుకు ఇన్ని వేల ఛార్జింగ్ సెంటర్స్ నిర్మిస్తున్నాయి? కారణం చాలా సులభం. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ప్రజలు ఎలక్ట్రిక్ వెహికల్ కొనడానికి ముందుకు రారు. అందుకే గవర్నమెంట్స్, ఆటోమొబైల్స్ కంపెనీస్, ఎనర్జీ కంపెనీస్ కలిసి భారీగా ఛార్జింగ్ నెట్వర్క్ని అభివృద్ధి చేస్తున్నాయి. అంటే భవిష్యత్తులో వెహికల్ ఛార్జ్ చేయడం కూడా మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసినంత సాధారణమైన పనిగా మారే అవకాశం ఉంది.
మన దేశం ఇండియా కూడా ఇప్పుడు ఈవీ రెవల్యూషన్లో చాలా వేగంగా ముందుకు వెళ్తుంది. ప్రతి నెల కొత్త ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా టాటా మోటార్స్ వంటి కంపెనీస్ మంచి క్వాలిటీ ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. మరోవైపు గవర్నమెంట్ కూడా ఈవీ అడాప్షన్ని ప్రోత్సహిస్తుంది. కొత్త ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసుకోవడానికి గవర్నమెంట్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే ఛార్జింగ్ సౌకర్యం ఎంత ఎక్కువగా ఉంటే ప్రజలు ఈవీ కొనడానికి అంత ఎక్కువగా ఆసక్తి చూపుతారు. చాలా మందికి ఉండే మరీ డౌట్ ఛార్జింగ్ టైం గురించి. ఇది ఒకేలా ఉండదు. బ్యాటరీ సైజ్, ఛార్జింగ్ టైప్ మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా హోమ్ ఛార్జింగ్లో ఎక్కువ సమయం పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా తక్కువ సమయంలో మంచి ఛార్జింగ్ పొందవచ్చు. అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మరింత వేగంగా పనిచేస్తుంది. బ్యాటరీ టెక్నాలజీ కూడా ప్రతి సంవత్సరం మెరుగుపడుతుంది. అందువల్ల రాబోయే రోజుల్లో ఛార్జింగ్ టైం ఇంకా ఎంతో వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా టెస్లాస్ వంటి కంపెనీస్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ని అభివృద్ధి చేస్తున్నాయి. దీనివల్ల లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలు కూడా మరింత సులభం అవుతాయి. ఈవీ ఛార్జింగ్ సెంటర్స్ వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది. పెట్రోల్, డీజిల్ మీద ఆధారపడే అవసరం క్రమంగా తగ్గుతుంది. రిన్యూవబుల్ ఎనర్జీ వినియోగం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎంతో సైలెంట్గా, స్మూత్గా ప్రయాణిస్తాయి. భవిష్యత్తులో వైర్లెస్ ఛార్జింగ్ రోడ్స్, సోలార్ పవర్ ఛార్జింగ్ స్టేషన్స్, స్మార్ట్ ఏఐ బేస్డ్ ఛార్జింగ్ సిస్టమ్ వంటి టెక్నాలజీస్ కూడా మన జీవితంలోకి రావచ్చు. వెహికల్ని పార్కింగ్ చేసినంత సేపట్లో బ్యాటరీ ఛార్జ్ అవ్వడం, డ్రైవర్కి ఏ ఛార్జింగ్ స్టేషన్ ఖాళీగా ఉందో ఏఏ చెప్పడం, అవసరమైన ఛార్జింగ్ టైంని సిస్టమ్ ముందుగానే అంచనా వేయడం వంటి మార్పులు రాబోయే సంవత్సరాల్లో సాధారణంగా మారే అవకాశం ఉంది. మొత్తానికి ఈవీ ఛార్జింగ్ సెంటర్స్ అనేది కేవలం బ్యాటరీ ఛార్జ్ చేసే ప్రదేశం మాత్రమే కాదు. ఇది ఫ్యూచర్ ట్రాన్స్పోర్టేషన్కి ఒక బలమైన పునాది. ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు అడుగులు వేస్తున్న ఈ సమయంలో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మొత్తం ఈవీ ఎకో సిస్టమ్కి బ్యాక్బోన్ లాంటిది. ఒకప్పుడు పెట్రోల్ బంకులు ఎలా ప్రతి వారి ప్రయాణంలో భాగస్వామ్యం అయ్యాయో అలానే ఈవీ ఛార్జింగ్ సెంటర్స్ కూడా మన రోజువారీ జీవితంలో అంతే సాధారణంగా మారే అవకాశం ఉంది. పొల్యూషన్ని తగ్గించడం, ఫ్యూయల్ మీద ఆధారపడే అవసరాన్ని తగ్గించడం, సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ని ప్రోత్సహించడం వంటి ఎన్నో మార్పులకు ఈ టెక్నాలజీ కారణం కాబోతున్నది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ ఛార్జింగ్ సెంటర్స్ గురించి అవగాహన ఉండడం చాలా అవసరం.